హాయ్ అందరికీ నమస్కారం. పాశం యాదగిరి అన్న, ఆయన పృథ్వీ, తొలివెలుగు రఘు, తులసి చందు ఇట్లాంటి వాళ్ళు ఒక బ్యాచ్ మొన్న ఏదైతే మాట్లాడిందో వాళ్ళందరికీ కూడా పాలాభిషేకం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అందరికీ శాలువలు కప్పి మా జగన్ అన్న అన్నాడు ఒకప్పుడు, శాలువ కప్పి నన్ను ప్రశంసించాల్సింది పోయి ఇలా చేస్తారు. అలాగా వాళ్ళందరికీ శాలువలు కప్పి పాలాభిషేకం చేసి వాళ్ళకి దండేసి దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఎక్కడో నిద్రాణమై ఉన్న తెలంగాణలో నిద్రాణమై ఉన్న జనసేన శక్తులను తట్టి లేపారు. వాళ్ళంతా ఒక రకంగా జాగృత పరిచారని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు బహుశా ఒక మీమాంసలు ఉండుండొచ్చు. తెలంగాణలో మనం ఎంటర్ కావాలా వద్దా, ఆంధ్రప్రదేశ్లో ఒక విజయం సాధించాం, ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించాం, డిప్యూటీ సీఎంగా ఉన్నాము, ఈ తర్వాత జనసేన పార్టీని మరి తెలంగాణలో మనం ముందుకు తీసుకెళ్లాలా వద్దా అన్న ఒక మీమాంస పవన్ కళ్యాణ్ గారికి ఉండి ఉండొచ్చు. కానీ చాలా స్పష్టమైన తీర్పుకి, స్పష్టమైన నిర్ణయానికి రావటానికి ఈ పాశం యాదగిరి గారు, ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా దోహదం చేశారని చెప్పాలి. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఎవరినైనా అతిగా అదే పనిగా ఏమన్నా అంటే ఖచ్చితంగా వాళ్ళకి సానుభూతి వస్తుంది. ఒకప్పుడు సోనియా గాంధీకి ఆమె విదేశీయురాలని చెప్పేసి ఆమెను ట్రోల్ చేస్తే 2004లో అది దేశవ్యాప్తంగా ఆమె మీద సానుభూతికి దారితీసింది. అయ్యో, ఆమె మన దేశపు కోడలు కదా, ఇక్కడ అతను పెళ్లి చేసుకొని ఇక్కడ సంప్రదాయాలు పాటిస్తూ చక్కగా బొట్టు పెట్టుకుని చక్కగా ఉండింది కదా, ఆమెను ఎందుకు ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారని ఆమెకు సానుభూతి వచ్చింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. జగన్మోహన్ రెడ్డి, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మాట్లాడుతున్నారే, దొంగ అంటున్నారు, దోపిడీదారుడు అంటున్నారు, ఆయనేమో ఒక్క ఛాన్స్ అంటున్నారు, ఫోన్లే బిడ్డకి తండ్రి లేని బిడ్డ ఒక ఇద్దామని అక్కడ కూడా ఇచ్చారు. అంటే ఏదైనా ఎక్కువగా పదే 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 ట్రోల్ చేయడం, విమర్శలు చేస్తే అది అవతల కొంత ప్లస్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అదే కరెక్ట్గా అదే జరిగిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి ఈ పాశం యాదగిరి గారు కావచ్చు, వీళ్ళ బ్యాచ్ చేసిన ఆరోపణలు ఆయనకి ప్లస్ అయినాయి. పైగా పవన్ కళ్యాణ్ గారిని ఉట్టిగా మామూలుగా ఆయన సిద్ధాంతపరంగా విమర్శించారా? లేదే. ఒరే తురే, పీగ మీద కాలేసి తొక్కుతనా కొడక, ఇట్లాంటి మాటలు మాట్లాడారుగా. ఎవరు? బక్క జడ్సన్ అన్నా, బక్క జడ్సన్ అన్నా, బక్కోనివైనా చాలా బలాన్ని ఇచ్చావన్నా జనసేన పార్టీకి అంటున్నారు ఆయన అభిమానులు. సో ఇలా బక్క జడ్సన్ కావచ్చు, ఇతరులు కావచ్చు, వీళ్ళు చేసిన అనాలోచితమైన చర్య వల్ల ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులందరికీ ఒక్కటై ముందుకు కదులుతున్నారు. ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే చర్చ. ప్రతి ఒక్కళ్ళు, నేను పెంకుటింట్లో ఉన్నాను, నన్ను నాయకుడిని చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒకళ్ళంటే, ఇంకొకళ్ళు ఎవడ్రా ఆపేది మా పవన్ అన్నని, ఆయన దేశానికి ముద్దు బిడ్డ, ఆయన ఒక రాష్ట్రానికి ఎలా కన్ఫైన్ చేస్తారని ఇంకొకళ్ళు. వాస్తవానికి కొంతమంది నాయకుల్ని మనం ఒక ప్రాంతానికి అతీతంగా చూడవలసి వస్తుంది. మహాత్మా గాంధీని ఆయన కులానికి కానీ ఆయన ప్రాంతానికి కానీ కట్టి చూస్తామా? అంబేద్కర్ని ఆయన కులానికి కానీ ఆయన ప్రాంతానికి మనం కన్ఫైన్ చేసి చూస్తామా? చూడం కదా. ఎన్టీ రామారావు మన రాష్ట్రంలో ఎన్టీ రామారావుని కేవలం ఒక గుడివాడ ప్రాంతం వాడు, కృష్ణా జిల్లా వాడని చూస్తామా? చూడం కదా. అట్లానే చాలా మంది నాయకులు ఒక ప్రాంతం వాడని మనం చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంత దేశం మొత్తం కూడా వాళ్ళకు ఒక ప్రభ ఉంటుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా చూడగలుగుతామా? ఇవాళ హైదరాబాద్లో ఇంత వెల్త్ వచ్చిందంటే ఎవరు కారణం? చంద్రబాబు నాయుడు గారు కాదా? కాదనే ధైర్యం, దమ్ము, లేకపోతే ఆ రకమైన ఇది ఎవరికైనా ఉన్నదా? ఎవరికి లేదు. ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హైదరాబాద్ ఇంత వెల్త్ క్రియేట్ చేయడానికి కారణభూతులయ్యారని చెప్పుకోవాలి. వీళ్ళని ఒక ప్రాంతానికి పరిమితం చెయ్యలేము. సో అలాంటిది ఈవెన్ కేసీఆర్ కూడా గొప్ప నాయకుడు, ఒక ప్రాంతానికి ఆయన కన్ఫైన్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. అలానే సో చాలా మంది, అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి దారులు ఓపెన్ అయినాయి. ఎక్కడికక్కడ అన్నా పవన్ అన్నా నిన్నెవడు ఆపేది రా అన్న, ఇక్కడ మనది, మనం ఉండాలన్నా, మీరు తెలంగాణ పట్ల మీకున్న ప్రేమ అభిమానాలు మా అందరికీ తెలుసు అని చెప్పేసి అందరూ కూడా ఉవ్వెత్తున నినదిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ జనసేన పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే దిశలో అడుగులు పడుతున్నాయంటే ఖచ్చితంగా అది పాశం యాదగిరి అండ్ కో వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన ఒక బలం అని మనం చెప్పుకోవాలి. అందుకోసం జన సైనికులు ఎవరైతే ఉంటారో పాశం యాదగిరి గారిని వీళ్ళందరినీ తిట్టకండి, మిమ్మల్ని అందరినీ లేపినోళ్ళు వాళ్లే. కాబట్టి పాశం యాదగిరి గారికి వీలైతే ఒక పువ్వు ఇవ్వండి,
అన్న పాశం యాదగిరి అన్న, మాలో ఉన్న నిద్రాణమైన శక్తిని లేపేవన్న చెప్పి ఒక శాల్వా కప్పండి, ఆయనకి దండం పెట్టండి. అట్లానే మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి అలాగే దండం పెట్టి, దండేసి దండం పెట్టి ఆయనకు ఒక నమస్కారం పెట్టరండి. ఇట్లా ఈ రకంగా జనసేన వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పాలి. తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబడుతోంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో కూడా తన ఉనికిని చాటుకోబోతున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక కొత్త చరిత్రను మనం చూడబోతా ఉన్నాం.